హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు ఒక రెండు చిన్న టాపిక్స్ మీద వీడియో చేద్దామని వీడియో తీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లలో గవర్నమెంట్ హాస్పిటల్ సిచ్యువేషన్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండే పియూన్స్ బిహేవియర్ ఉంటుంది కదా అది ఇంకొకటి వచ్చేసి టెంపుల్స్ దగ్గర వాళ్ళ టెంపుల్స్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, టెంపుల్స్ దగ్గర మళ్ళీ వాళ్ళు దారుణాలు ఎట్లా ఉన్నాయి, కొన్ని చెప్పుకునే దారుణాలు, వాటి వల్ల జరిగిన నష్టాలు ఏంటి అలాంటి. అయితే ముందుగా మనము ఈరోజు హాస్పిటల్స్ మరియు హాస్పిటల్ ప్యూన్స్ వాటి గురించి మాట్లాడుకుందాం. హాస్పిటల్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందన్నమాట ప్రస్తుతం. మన తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఏ రాష్ట్రంలో చూసుకున్నా అంతే. మరీ ముఖ్యంగా ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే దారుణంగా ఉంది. పేరుకేమో ఉస్మానియా, గాంధీ ఇట్లా పేర్లు, పెద్ద పెద్ద పేర్లు అనమాట, చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి అనమాట. అవన్నీ ఇప్పుడు రాజులు నిజాం కాలంలో కట్టించిన ఉస్మానియా హాస్పిటల్, బ్రిటిష్ కాలంలో కట్టించిన గాంధీ హాస్పిటల్, ఇలాంటివి పేరు గొప్ప గొప్ప హాస్పిటల్. అప్పుడు ఎట్లుండో మరి తెలియదు, కానీ నాకైతే ఇప్పుడైతే చాలా దారుణంగా ఉంది వాటి పరిస్థితి. లోపలికి అలా ఎంట్రన్స్ అవుతుంటేనే చాలా దారుణమైన వాసనలు, లోపలికి వెళ్తుంటే బిల్డింగ్ కూలిపోయి ఇట్లా పెచ్చులు రాలిపోయి ఎవరి మీద ఎప్పుడు పడుతుందన్న ఆ భయం అనేది ఒకటి ఉంది ఇప్పటికీ. ఉస్మానియా హాస్పిటల్ ఇప్పటికీ అట్లాంటివి చాలా జరిగినాయి. అయినా కూడా మన అధికారులు, గవర్నమెంట్ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకో మరి అర్థం కావట్లేదు. తీసేసేయండి హాస్పిటల్ని, అక్కడి నుంచి తీసేసి వేరే దగ్గరికి దాన్ని మాడిఫై అయినా చేయండి, లేదంటే దాన్ని మొత్తం డెమాలిషన్ చేసేయండి, కూలగొట్టేసేయండి. అది బెటర్. కానీ అట్లనే పెట్టి ఇంకెంతమంది ప్రాణాలు తీద్దాం అనుకుంటారు ఏమో. గాంధీ హాస్పిటల్ పేరుకే గాంధీ హాస్పిటల్, అసలు లోపల పోతుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది, ఘోరంగా ఉంటుంది అనమాట. అసలు ఇవ్వడంటే ఇక పరిస్థితుల్లో దిక్కులేని పరిస్థితులు పోయి ఆడ ఉండాల్సింది పైసలు లేక అన్నట్టు ఉంటుంది తప్ప ఇక వేరే ఆప్షన్ లేదు. నాకు పైసలు లేవు, వేరే ఏమి ఆప్షన్ లేదు నాకు అన్నప్పుడు పోయి ఆడ ఉండాలి. ఆ స్టేజ్లో ఉంటేనే అక్కడ పోయి అడ్మిట్ అయితే నడుస్తుందేమో. కానీ నార్మల్గా పోయి చూద్దామన్నా కూడా అక్కడ ఉండే సిచ్యువేషన్ లేదనమాట. అంత దారుణంగా ఉంది అక్కడ. ఉస్మానియా అయినా కూడా అంతే, దానికన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. అది లోపలికి పోతుంటే అబ్బా, ఉస్మానియా ఎంట్రన్స్ దగ్గర మార్చిరే ఉంటుంది. బయట నుంచి ఇట్లా రోడ్డు నుంచి పోతుంటేనే మామూలు వాసన రాదు, అంత దారుణంగా వస్తుంది. కంపు లోపల పోయినాక గలీజ్ వాటర్, ఇట్లా మనం నడుస్తుంటాం ముంగ నుంచి ఇట్లా వాటర్ పోవడము, దాంట్లో మీద పౌడర్ చల్లుతారు. పౌడర్ స్మెల్ తోటే ఇంకా సగం రోగాలు వస్తాయి అనిపిస్తుంది నాకైతే. అంత దారుణంగా ఉంటుంది అనమాట పౌడర్ వాసనతోటి. ఎట్లా అసలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ జస్ట్ నాకు తెలిసి జీతాల కోసమే పనిచేస్తారు, వేరే ఏం ట్రీట్మెంట్ ఉంటాయో ఉండేవో సరిగ్గా తెలియదు. ఎవరు ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ డాక్టర్. వాళ్ళు ప్రైవేట్గా మళ్ళీ సపరేట్గా ఇంటి దగ్గర వేరే హాస్పిటల్స్ పెట్టుకుంటారు, లేదంటే వేరే ప్రైవేట్ హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఇంకా అక్కడికి వెళ్తారు. అంతేగాని వాళ్ళు అసలు జీతం కోసం తప్ప నాకు తెలిసి వాళ్ళకి ఇంకా వేరే దేనికోసం రాదు. ట్రీట్మెంట్లు ఏమవుతుందో ఏమో తెలియదు. ఇప్పుడు ఇంకా గాంధీ హాస్పిటల్ కొత్తగా ఇప్పుడు మన వాళ్ళు IVF అని పెట్టారు ఒక సెంటర్, అది పెట్టిరు, ఇవన్నీ పెడుతున్నారు. కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ ఎట్లుంటుంది, వాటి ఎట్లా ఉంది, వాటి పరిస్థితి ఎట్లుంది, బిల్డింగ్లో పరిస్థితి ఎట్లా ఉంది, అదేం చూసుకోవాలి కదా. ఎంత పనికిమాల వాటి కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులు హాస్పిటల్ కోసం పెడితే పేదలకు మంచిదే కదా, చాలా మంచిది కదా. ప్రజల విషయంలో ఇట్లాంటివి చేస్తుంటే మంచిగా గవర్నమెంట్లకు కూడా, ప్రజలకు కూడా గవర్నమెంట్ల మీద నమ్మకాలు వస్తాయి. అరే వీళ్ళు మన కోసం మంచి, ఎవడు చూడు దాన్ని పట్టించుకోకపోవా, సంవత్సరానికి ప్రైవేట్ హాస్పిటల్ కుప్పలు వస్తుంటాయి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా హాస్పిటల్, ప్లేట్ల బుర్జ్ అని ఉంటుంది డెలివరీ హాస్పిటల్, ఇంకోటి కోటిలో ఉంటుంది డెలివరీ చేసే హాస్పిటల్. వీటి దగ్గర ఎట్లుంటాయి అంటే దారుణాలు. అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ని చూడడానికి పోతుంటాం కదా, ప్యూన్లు ఆపేస్తుంటారు అనమాట, లేదు పోవడానికి పర్మిషన్ లేదు అన్నాడు. వాళ్ళ చేతిలో 10-20 పెడితే చలో రైట్ అని నడుస్తాయి. రూల్స్ ఉండవు, గిల్స్ ఉండవు. పేషెంట్ దగ్గర పోవద్దు, అక్కడ ఎవరు మాట్లాడవద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని అంటారు. చేతిలో పైసలు పెట్టేసరికి అన్నీ తప్పిపోతాయి అనమాట, అవన్నీ పక్కకు పోతాయి. ఇట్లా అసలు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, ఎవరు డెలివరీ అయి ఉంటుంది, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి చూద్దాము, అరే పాపని, తల్లిని, పిల్లని చూసేసి పోదాము అని అనుకుంటారు. కానీ ఆ పియూన్స్ చేసే బిహేవియర్ ఉంటుంది చూసారా, దారుణంగా ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు నేనైతే ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన, అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అయినా కూడా అట్లనే ఉంది, అది ఇప్పటికి మారట్లేదు. ఇంకా అది చూద్దాం మరి ఎప్పుడు మారుతుందో. అదే చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. అదొకటి ప్లేట్ల బుర్జ్ అయినా సరే,
లోపలికి పోవాలంటే ప్యూన్ చేతిలో పైసలు పడాల్సిందే. మినిమం 50 రూపాయలు ఉండాల్సిందే. 50 రూపాయలు పెడితేనే నడువు లోపలికి నడువు అంటారు. లేకపోతే బయటనే ఉండాలి, మీరు పోవద్దు, ఎవరు పోవద్దు. దూరం దూరం నుంచి వస్తారు చూసిపోవడానికి. ఒక్కసారి పోతా అన్న ప్లీజ్ అని అన్నా కూడా వినరు. చూసేసి వెళ్ళిపోతామంటే కూడా అసలు పైసలు ఇస్తే మాత్రం అవన్నీ రూల్స్ గీల్స్ ఏముండవు మనకి, అన్నీ పోతాయి. అట్లనే పరిస్థితానికి ఇట్లాంటివి చాలా. మళ్ళీ పిల్లలు అబ్బాయి డెలివరీ అవుతుందా, ఆడపిల్ల పుడితే 1000 రూపాయలు ఇచ్చి పోవాలి, మగ పిల్లలు పుడితే 2000 ఇచ్చి పోవాలి వాళ్ళకి అటెండర్లకి. ఇవ్వలేదనుకో గలీజ్ మాటలు తిడతారు అనమాట, చాలా దారుణంగా తిడుతుంటారు. మీకు ఎంత సేవలు చేయాలా, మేము ఎంత సేవలు చేయాలా అది అని. అసలు మీకు జీతాలు ఇస్తున్నారు కదా, వాళ్ళకి సేవలు చేయనీకనే కదా మీకు జీతాలు ఇచ్చేది. అయినా కూడా మళ్ళీ డబల్ ఎక్స్ట్రా అడగడం ఎందుకు? పైసలు ఎంత దారుణంగా ఉంటుంది అంటే అంత దారుణంగా చేస్తారనమాట. ఎప్పటికైనా మన ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకుంటారు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే, కానీ ప్రజల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తున్నాయి ఇవి. చాలా ఏమంటారు, చాలా బాధ. కొంతమంది చెప్పుకోలేని స్టేజ్లో కూడా ఉంటారు. పైసలు లేక వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మనకేం ఖర్చు ఉండదు కదా అని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేస్తే అక్కడికి వచ్చినాక కూడా ఇట్లాంటి దారుణాలే చూడాల్సి వస్తుంది అనమాట. ఇట్లా ఉన్నాయి మా ప్రస్తుత గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. కానీ ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం రోజుకి అభివృద్ధి చెందుతూనే పోతే, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఒకదాని మీద ఫ్లోర్లు లేస్తూనే ఉన్నాయి. ఆ కట్టినోడు మాత్రం ఇంకా డెవలప్ అవుతూనే ఉన్నాడు. మన ప్రభుత్వాలు ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ స్టేజ్ తీసుకొస్తారు అనేది చూడాలి. నేను కూడా వెయిట్ చూస్తాను మీ అందరితో పాటు.